హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మీ ముందుకి ఒక కొత్త రెసిపీ వచ్చిందండి. అది కూడా హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. ముందుగా దానికి ఏమేం కావాలో చూద్దామండి. ఫస్ట్ మనము బఠానీలు తీసుకోవాలండి. పచ్చి బఠానీలు అన్నా తీసుకోవచ్చు, లేకపోతే ఎండు బఠానీ కూడా నైట్ పూట నానబెట్టి కూడా తీసుకోవచ్చు అండి. నేను ఎండు బఠానీలు తీసుకుని నైట్ పూట నానబెట్టి ఉంచాను. ఇలా బాగా చక్కగా నానబెట్టి ఉంచుకోవాలి. మీరు మార్నింగ్ పూట చేసేటట్లయితే నైట్ పూట నానబెట్టి ఉంచుకోవాలి. అదే మీరు నైట్ పూట చేసుకునేటట్లయితే ఈవినింగ్ కానీ నైట్ కానీ చేసుకునేటట్లయితే మీరు మార్నింగ్ పూట నానబెట్టి ఉంచుకుంటే కూడా చాలండి ఎండు బఠానీలు. ఇప్పుడు మిక్సీ జార్లో బఠానీలు వేసుకొని ఇందులో కారం తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఒక 2-3 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కారం తగినన్ని వేసుకోవాలండి. అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్. చూడండి, ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనము ఎగ్స్ కొట్టి వేసుకోవాలండి. నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకెప్పుడైనా సరే బఠానీలతో ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుందండి. అంత బాగుంటుంది. ఇప్పుడు 2 కొట్టి వేసుకున్నాం కదా ఎగ్స్. ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. దీనికి తగినన్ని నీళ్ళు పోసుకొని బాగా మెత్తగా మరొకసారి మిక్సీ పట్టేసుకోవాలండి. పిండి అంతా బాగా కలిసేలాగా. చూడండి, ఎగ్స్ అలాగే పిండి అంతా కూడా చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది దోసపిండిలాగా ఇలాగ ఉండాలండి. మనం దోసపిండికి ఎలాగైతే మిక్సీ పట్టుకుంటామో అలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా మరొకసారి కలుపుకోవాలి. ఓకే అండి, ఇలాగుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోసపెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. దోసపెనం కాస్త వేడెక్కిన తర్వాత కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని, అలాగే దోసపెనం కూడా ఎక్కువ హీట్ ఉండకూడదండి, మీడియం హీట్లో ఉండేటప్పుడు. ఇప్పుడు పిండిని వేసుకొని ఇలా దోసలాగా చుట్టుకోవాలి. దోశని మీరు మందంగా అన్నా వేసుకోవచ్చు, లేకపోతే బాగా పలచగా పేపర్ దోశలా కూడా వేసుకోవచ్చు అండి. బాగా పలచగా కూడా వస్తుంది. దోశ వేసుకున్న తర్వాత చుట్టూ కాస్త ఆయిల్ వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు చేసే బ్రేక్ఫాస్ట్ దోశలు కాకుండా ఇలా చేసివ్వండి. ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఎంత బాగా పొంగుతూ వస్తుందో, చపాతీలాగా పొంగుతుంది కదా. టేస్ట్ కూడా అంత అమోఘంగా ఉంటుందండి. కాబట్టి మిస్ చేయకుండా ఒకసారి కంపల్సరీ మీరు ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. ఈ దోశ చేసి పెట్టారంటే పిల్లలకి మంచి ప్రోటీన్ దొరుకుతుందండి. అలాగే ఎగ్ తినరు కదండి, అలాంటి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, మన దోశ అనేది రెడీ అయిపోయింది. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన సైడ్ డిష్తో తినండి, చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని తిన్న తర్వాత టేస్ట్ ఎలాగుందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీరు తెలిసిన వారందరికీ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రుచితో మీ ముందు ఉంటుంది మీ వెన్నెల స్వీట్ హోమ్.